ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం బమ్మెరపోతన జన్మదినాన్ని పురస్కరించుకుని కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ అన్ని ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనందతీర్థాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో శ్రీ పసుపులేటి శంకర్ పురాణంపైన వివరించారు. శ్రీ నారాయణ రెడ్డి భాగవతంలోని గజేంద్రుని ఆక్రందన అనే అంశంపై ప్రసంగించారు. డాక్టర్ నీలవేణి రంతీదేవుని చరిత్ర, డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి గారు భాస్కర రామాయణంలోని శివధనుర్భంగం మరియు సీతా స్వయంవరంపై ప్రసంగించారు. అదేవిధంగా శ్రీ ఎం శివారెడ్డి కుచేలోపాఖ్యానంపైన కవిత్వాన్ని చెప్పారు. భగవదానుగ్రహం లేకుండా ఏమీ సాధించలేమని, భగవదానుగ్రహానికి పాత్రులు కావాలని ఈ సందర్భంగా పాల్గొన్న ప్రముఖ కవులు తెలియజేశారు.